హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో ప్రీవియస్ క్లాస్లో మనం ప్రెసిడెంట్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఆర్టికల్ 52 టు 62 వరకు కంప్లీట్గా 11 ఆర్టికల్స్ అనేవి మనం స్టడీ చేసాం. దాని మీద ఎంసీక్యూస్ కూడా చేసాం. అండ్ నిన్నే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అయ్యింది. ఆ గ్రూప్లో మనం డిస్కస్ చేసిన బిట్స్ అనేవి చాలా వరకు వచ్చినాయి. అండ్ ఆ పేపర్ సాల్వింగ్ కూడా నేను పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయండి. తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్కి వచ్చేసాం. ప్రెసిడెంట్ లో పెద్దగా టాపిక్ ఏముండదండి, చిన్న టాపిక్కే, కాకపోతే చాలా కన్ఫ్యూజ్ చేసేలా బిట్స్ ఇస్తారు. సో ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోనా డిస్కస్ అబౌట్ ద ఆర్టికల్స్ which will talk about the president, vice president, okay, which will talk about the vice president. So he's the ex officio chairman of Rajya Sabha antaru. Nice. సో అంతకన్నా ముందు క్లాస్ స్టార్ట్ చేసే ముందు క్లాస్ ప్రజెంట్ చేస్తుంది కిషోర్ మాచర్ల. ఆయన డైరెక్టర్ ఆఫ్ ద ఆచార్య ఇన్స్టిట్యూట్, and Acharya Institute is present in Vizag. We deal with the coaching of all the government examinations, including Group 1, Group 2, Group 3, and SSC, banking, everything. Okay, so let's start the class without any further ado. Let's start the class. So ఎప్పటిలాగే ట్రిక్స్ అనేవి ఫస్ట్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఆర్టికల్ 63 నుండి 71 వరకు కూడా కంప్లీట్గా వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్తున్నారండి. వైస్ ప్రెసిడెంట్ గురించి ఈజీగా గుర్తుపెట్టుకునేలా ఒక కథ చెప్తాను మీకు. ఓకే, వైస్ ప్రెసిడెంట్కి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి వైస్ ప్రెసిడెంట్కి గొడవైంది. ఓకే, సో ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే ఆవిడ వైస్ ప్రెసిడెంట్ అంటే మినిమం ఒక మంచి యాక్ట్రెస్తో గర్ల్ ఫ్రెండ్ కింద ఉండేది. ఓకే, సో ఈ వైస్ ప్రెసిడెంట్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి గొడవ అయింది. షీఈ్ అన్ యాక్ట్రెస్. ఓకే, సో ఈ గొడవ అవ్వడం వల్ల షీ కాల్ ద ఎలక్షన్ కమిషనర్ టు టర్మినేట్ ది అంటే టైం, ది ఓత్, టు టర్మినేట్ ద ఓత్ అంటే కరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఫోన్ చేసి ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసింది ఈవిడ. ఓకే, ఎలక్షన్ కమిషనర్కి ఫోన్ చేసింది. అప్పుడు ఏం చేశారు, అమ్మో ఎలక్షన్ మరి వైస్ ప్రెసిడెంట్ లేకపోతే ప్రెసిడెంట్కి ప్రాబ్లం అయింది కదా. సో ద ప్రెసిడెంట్ కాల్డ్ హెర్ టు డిస్కస్ ద మ్యాటర్. సింపుల్ అండి, టు డిస్కస్ ద మ్యాటర్. అయిపోయిందా? సో లెట్ స్టార్ట్. సో కథ బట్టి వెళ్ళిపోదాం. ఫస్ట్ 63 నుంచి ఉంటాయి అనుకున్నాం. సో 63 ఇస్ వైస్ ప్రెసిడెంట్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లో ఎక్స్ తీయండి, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో 64. నెక్స్ట్ ఇదే 89లో కూడా, ఆర్టికల్ 89లో కూడా చెప్తుందండి ఇదే, వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని. ఓకే, నెక్స్ట్ తర్వాత యాక్ట్రెస్ అనుకున్నాం, అంటే యాక్ట్ అనమాట. యాక్ట్ అంటే వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆర్ టు డిశ్చార్జ్ హిస్ ఫంక్షన్స్ డ్యూరింగ్ క్యాజువల్ వేకెన్సీస్ ఇన్ ఆఫీస్ ఆర్ డ్యూరింగ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలా ఉంటుంది. టర్మినేట్లు, టర్మ్ అంటే టర్మ్ ఆఫ్ ఆఫీస్, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు. ఓకే, 67 వరకు అయిపోయిందా. నెక్స్ట్ 68 దీలో ఈ ఒకటి అంటే టైం అనమాట, టైమ్ ఆఫ్ హోల్డింగ్. మనం చూడండి ఆర్టికల్ 61 కూడా అదే డిస్కస్ చేసాం కదా, టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ప్రెసిడెంట్ డిస్కస్ చేసాం కదా. ఇక టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అంటే కొత్త వైస్ ప్రెసిడెంట్ వచ్చే వరకు కూడా ఖాళీగా ఆ సీట్ అనేది ఉంచకూడదు, ఆయన వచ్చే వరకు కూడా ఆయన వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఓత్ అనేది ఎవరు అడ్మినిస్టర్ చేస్తారండి, మన ప్రెసిడెంట్కి అయితే సిజేఐ చేస్తారు, మన వైస్ ప్రెసిడెంట్కి ఇంకెవరండి, ప్రెసిడెంటే చేస్తారు. ఓకేనా. Just a minute. ఓకే, సో ప్రెసిడెంటే చేస్తారు. నెక్స్ట్ డిశ్చార్జ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఫంక్షన్స్ ఇన్ అదర్ కంటింజెన్సీస్ అంటే ఏం లేదండి, ప్రెసిడెంట్ గారు చనిపోయినా, ప్రెసిడెంట్ ఒకవేళ లైక్ రిజైన్ చేసిన అలాంటి టైంలో ఆ కంటింజెన్సీస్లో ఒకవేళ ఇంపీచ్ అయినా, ఓకే, వైస్ ప్రెసిడెంట్ విల్ డూ ద డ్యూటీ ఆఫ్ ప్రెసిడెంట్. మ్యాటర్స్ రిలేటింగ్ టు కన్సర్న్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. మ్యాటర్స్ రిలేటింగ్ టు ఆర్ కన్సర్న్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎక్కడండి డిస్కస్ చేస్తారు, సుప్రీం కోర్ట్. ఓకే,
సో ఆర్టికల్ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది క్లియర్గా మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ట్రిక్ డిస్కస్ చేద్దామండి. ట్రిక్ ఏముంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. సో ఈజీగా ఒకసారి రివైజ్ చేసేద్దాం. వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ యాక్ట్రెస్. సో ఏ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అవుతుందండి? 62 వరకు మనం ప్రెసిడెంట్ దగ్గర డిస్కస్ చేస్తాం కాబట్టి 63, 64, 65. వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ యాక్ట్రెస్. షీ కాల్డ్ ద ఎలక్షన్ కమిషనర్. తర్వాత టు టర్మినేట్ ద ఓత్ అని అనుకున్నాం. టర్మినేట్ అంటే టర్మ్. నెక్స్ట్ 68 టైం అంటే అంటే టైం అని పెట్టుకున్నాం, టైమ్ ఆఫ్ హోల్డింగ్. నెక్స్ట్ 69 ఏంటంటే టర్మ్ ఇది ఓత్ ఆర్ ఎఫర్మేషన్ ఎవరు అని చెప్పేసి. ఓకేనా, ఓత్ ఆర్ ఎఫర్మేషన్ ఎవరు అని చెప్పేసి మనం అనుకున్నాం. తర్వాత 70 ఏమనుకున్నాం? ఈ విషయం తెలిసిన ప్రెసిడెంట్ గారు హీ విల్ డిస్కస్ అంటే డిశ్చార్జ్ అని గుర్తుపెట్టుకున్నాం. డిశ్చార్జ్ ద డ్యూటీస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? 71 ఏం డిస్కస్ చేస్తారు? మ్యాటర్ డిస్కస్ చేస్తారు. అవునా? సో మ్యాటర్స్ రిలేటింగ్ టు కన్సర్న్ టు విత్ ద ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో సింపుల్గా అయిపోయింది కదండి. సో 63 ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. 64 అంటే హీ విల్ బి ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. 65 ఏంటంటే ఏమవుతుందండి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ హీ షల్ బి ద ప్రెసిడెంట్, హీ షల్ యాక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్ 66 ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఎలక్టరల్ కాలేజ్ అంతా ఎవరు ఉంటారు? 67 టర్మ్ ఏంటి? 68 టైంలో ఏమనుకున్నామేంటి మనం? టైమ్ ఆఫ్ హోల్డింగ్ అనుకున్నాం కదా. టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చే వరకు కూడా ఆఫీస్ అనేది ఆయనే హోల్డ్ చేయాలి. తర్వాత 69 ఈజ్ ఓత్. 70 ఈజ్ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ కేస్ ఆఫ్ కంటింజెన్సీస్. 71 ఏంటి? మ్యాటర్స్ రిలేటింగ్ టు కనెక్టింగ్ విత్ మ్యాటర్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, సో సింపుల్ అండి. సింపుల్గా మనకు కథ గుర్తుంటే అయిపోయినట్టే. సో ఇప్పుడు దీని మీద బిట్స్ చేసేద్దాం రండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షల్ బి ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కదా. సో ఇది ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 63 అండ్ 89లో కూడా ఉంటుందని చెప్పాను మీకు. అవునా? సో ఆర్టికల్ 64 అండ్ 89లో కూడా ఉంటుందని చెప్పాను. సో ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ ఫిక్స్డ్ ద ఎమాల్యుమెంట్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమాల్యుమెంట్స్లో అంటే మనకి చూడండి, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎంలో టీఈ అంటే సెకండ్ షెడ్యూల్ ఎమాల్యుమెంట్స్ ఉంటాయి కదా. ఎమాల్యుమెంట్స్లో వైస్ ప్రెసిడెంట్ అని ఏం లేదు, ఓన్లీ చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది. చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని మాత్రమే ఉంది. ఓకే, సో ప్రజెంట్ శాలరీ ఎంతండి? 4 lakh rupees. ప్రజెంట్ 4 lakh rupees. సో ఎమాల్యుమెంట్స్ హ్యాస్ నాట్ ఫిక్స్డ్ ఎనీ ఎమాల్యుమెంట్స్ అంటే ఎస్, కాన్స్టిట్యూషన్ ఎమాల్యుమెంట్స్ అనేవి ఫిక్స్ చేయలేదు. అండ్ ఫస్ట్ వన్ కూడా కరెక్ట్. ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Vice President of India may be removed from his office by a resolution of Council of States passed by a majority of the then members of Council and agreed to by the House of People. ఏమండి సింపుల్ అండి, ఏం లేదు ఇక్కడ. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మే బి రిమూవ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్. ఎస్, ఆయన ఎప్పుడు రిమూవ్ చేస్తారు? ఎప్పుడైతే రాజ్యసభలో ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి 14 days నోటీస్ ఇచ్చి అప్పుడు మాత్రమే రిటర్న్ నోటీస్ ఇవ్వాలి రాజ్యసభలో కూడా. ఇంపీచ్మెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అంటారు దీన్ని. ఓకేనా, ఓన్లీ రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి అది కూడా. సో 14 days నోటీస్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎఫెక్టివ్ మెజారిటీతో అంటే 2/3 మెజారిటీతో పాస్ చేసిన తర్వాత అప్పుడు అంటే రాజ్యసభలో 2/3 మెజారిటీ పాస్ చేసిన తర్వాత లోక్సభలో జస్ట్ దీని గురించి ఎంక్వైరీ చేసి అంటే ఎలిగేషన్ కరెక్టా కదా ఎంక్వైరీ చేసి లోక్సభలో హాఫ్ అంటే సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే చాలు. ప్రెజెంట్ ఓకే జగదీప్ ధన్కర్ అని ఆయన కౌన్సిల్ ఇప్పుడు మన రాజ్యసభ చైర్మన్ కింద ఉన్నారు. ఆయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది రాజ్యసభలో. ఓకే, ఆయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది. ఇంపీచ్మెంట్ ప్రొసీడియర్ అనేది ఆయన మీద జరుగుతుంది. ఓకేనా, సో ఎనీవే సో అందుకే ఈ బిట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ చాలా ఇంపార్టెంట్. మే బి రిమూవ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై రిజల్యూషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ పాస్ బై మెజారిటీ ఆఫ్ ఆల్ ద దెన్ మెంబర్స్ అండ్ దెన్ అగ్రీ టు ద హౌస్. కరెక్ట్. నెక్స్ట్, an election to fill the vacancy caused with the expiration of term of the vice president shall be completed. కరెక్ట్ ఇది కూడా. సో టైమ్ ఆఫ్ హోల్డింగ్ అని చెప్పేసి మనం ఆడుకున్నాం కదా ఇప్పుడే. సో నెక్స్ట్ 1-2 నెక్స్ట్ ఇక్కడ ఉందండి ఇంకొక ఆప్షన్. ద వైస్ ప్రెసిడెంట్ షెల్ నాట్ విత్స్టాండ్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ హిస్ టర్మ్ కంటిన్యూ టు హోల్డ్ ద ఆఫీస్ అంటిల్ హిస్ సక్సెసర్ ఎంటర్స్ అపాన్ ద ఆఫీస్. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఇస్ 1, 2 and 3. సో అందుకేనండి మనం ఇక్కడ డిస్కస్ చేసాం ఆల్రెడీ. చూడండి ఇప్పుడు ట్రిక్స్లో టైమ్ ఆఫ్ హోల్డింగ్ అంటే అదేనండి, కొత్త ఆయిల్ వచ్చే వరకు కూడా ఈయనే హోల్డ్ చేస్తారు అని. ఓకేనా,
చూడండి ఇక్కడ కూడా సేమ్ మన ప్రెసిడెంట్ గారికి లాగే వైస్ ప్రెసిడెంట్ కూడా ఆయన టర్మ్ ఫినిష్ అవ్వక 6 months ముందే ఎలక్షన్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరండి? జగదీప్ ధన్కర్. నెక్స్ట్, ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ద ఎలక్టరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్. సింపుల్ అండి. వైస్ ప్రెసిడెంట్ కి చూడండి, మన ఫస్ట్ ఎలక్షన్స్ లైక్ స్టార్టింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది యుఎస్లో వైస్ ప్రెసిడెంట్ బట్టి తీసుకున్నారు. ఓకే. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే అందరూ అడిగారు కాన్స్టిట్యూషన్ అప్పుడు, లైక్ అంబేద్కర్ గారిని చూడండి, అలాగో ప్రెసిడెంట్ అనే ఆయన నామినల్ హెడ్, అప్పుడప్పుడు ప్రెసిడెంట్ యాక్షన్స్ అనేవి వైస్ ప్రెసిడెంట్ తీయాలి. సో ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్లో ఉన్నారు కదా, మరి ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్లో ఎందుకు లేరు అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, చూడండి, ఈయన చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అవునా, చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి, అండ్ నామినల్ హెడ్ గా అంటే ప్రెసిడెంట్ కింద వ్యవహరించేది ఓన్లీ సర్టెన్ సిచ్యువేషన్స్ లో, నాట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ కదా. సో అందుకని ఓన్లీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అనేవాళ్ళు సరిపోతారు అని చెప్పారనమాట. ఓకేనా. సో ఆన్సర్ ఇస్ లైక్ మెంబర్స్ ఆఫ్, ఇప్పుడు చూడండి వైస్ ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్ ఎవరు ఉంటారండి? ఓన్లీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌస్, మెంబర్స్ ఆఫ్ బోత్ హౌస్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారండి. ఓకేనా. ఎలక్టెడ్ మెంబర్సే కాదు. Which of the following statements is correct in regard with vice president? He must be a member of parliament. తప్పో, ఆయన ఎంపీ అవ్వకూడదు, ఖచ్చితంగా ఎంపీ అవ్వకూడదు. ఓకేనా. ఒకవేళ ఎంపీ అయితే రిజైన్ చేయాలి. ఎలక్టెడ్ బై ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, షుడ్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఏం లేదండి, ఒక స్లిప్ ఉంటుంది, దానిలో 1, 2, 3 ఫస్ట్ ఎవరికి ఇస్తా, సెకండ్ ఎవరికి ఇస్తా, థర్డ్ ఎవరికి ఇస్తా, దాన్ని బట్టి ఓటింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కరెక్టే. ఎలక్టెడ్ బై ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సో ఆన్సర్ ఇస్ 2 and 3. కరెక్ట్ అన్నాడు కదా, 2 and 3. నెక్స్ట్, ఏ క్యాండిడేట్ ఫర్ ద వైస్ ప్రెసిడెంట్ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. అంటే ఈయన రాజ్యసభ ఎంపీ అవ్వకూడదు, కానీ వీళ్ళకి ఏదైతే అర్హత ఉందో అర్హతలన్నీ ఈయనకు కూడా ఉండాలి. కరెక్టే. వైస్ ప్రెసిడెంట్ ఫంక్షన్స్ ఆర్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ బికాస్ అంటే ఈయన చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కాబట్టి వాళ్ళకి ఏమున్నాయో క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అర్హతలు ఏవైనా ఉన్నాయో ఈయనకు కూడా ఉండాలి. ఒకవేళ లేకపోతే ప్రతి ఒక్క మెంబర్ ఏమడుగుతాడు, అసలు నా అర్హత ఏంటి, నీకు చెప్పాల్సిన అర్హత ఏంటి అని అడుగుతాడు కదా. అప్పుడు వీడేమంటాడు, అరే నీ అర్హత ఏంటి, నా అర్హత కూడా అయితే, నీ దగ్గర ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి అని చెప్పుకోవడానికి. సో ఏ అండ్ ఆర్ ఇండివిజువల్లీ ట్రూ, ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మే బి రిమూవ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై, చూడండి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే రిమూవ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై అంటే వైస్ ప్రెసిడెంట్ రిమూవ్ చేయాలంటే ఎలా రిమూవ్ చేయాలి? ఓకే చూడండి, ఎలా రిమూవ్ చేస్తాం మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ రిటర్న్ నోటీస్ అనేది ఇవ్వాలి, 14 days ప్రయర్గా రిటర్న్ నోటీస్ అనేది ఇవ్వాలి. మొన్న డిసెంబర్ 6న ఇచ్చారండి ఈ నోటీస్. డిసెంబర్ 6న మన జగదీప్ ధన్కర్ గారికి ఇచ్చారు, లైక్ నో కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చారు. ఓకే, ఇంపీచ్మెంట్ కోసం అయితే ఇస్తే, ఇప్పుడు డిసెంబర్ 20th ఆ మ్యాటర్ అని డిస్కస్ చేస్తారు. అంటే 14 days అయింది కదా, 14 daysన డిస్కస్ చేస్తారు. ఆల్రెడీ మాన్సూన్ సెషన్ నడుస్తుంది కదా, సో వింటర్ సెషన్ నడుస్తుంది కదా, వింటర్ సెషన్లో ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు. ఓకేనా. సో ఈ 20th ఓటింగ్ అనేది జరగచ్చు. సో ఇక్కడ మనకి సింపుల్ మెజారిటీ అంటే రాజ్యసభలో ఏం జరగాలండి, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే 2/3 స్పెషల్ మెజారిటీ అనేది రావాలి. ఓకేనా, 2/3 స్పెషల్ మెజారిటీ అనేది రావాలి. తర్వాత లోక్సభలో సింపుల్ మెజారిటీ రావాలి. ఆప్షన్ చూడండి, ఇంపీచ్మెంట్ అన్నారు. ఇంపీచ్మెంట్ అనేది ఓన్లీ ఫర్ ప్రెసిడెంట్. రెజల్యూషన్ పాస్ బై లోక్సభ తప్పు, రెజల్యూషన్ పాస్ బై 2/3 జాయింట్ సెషన్ తప్పు, రెజల్యూషన్ పాస్ బై రాజ్యసభ విత్ సింపుల్ మెజారిటీ అన్నారు. సింపుల్ కాదు, స్పెషల్ మెజారిటీ, విత్ స్పెషల్ మెజారిటీ అండ్ అగ్రీడ్ బై మెజారిటీ అంటే హాఫ్ మెంబర్స్ మినిమం అగ్రీ అవ్వాలి. ఇది నన్ ఆఫ్ దీస్ అండి ఆన్సర్, నన్ ఆఫ్ దీస్. కానీ స్పెషల్ మెజారిటీ అంటే డి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? వైస్ ప్రెసిడెంట్ 5 years ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ రీఎలక్షన్కి ఎలిజిబుల్, వైస్ ప్రెసిడెంట్ రీఎలక్షన్కి ఎలిజిబులే కదా. ఎస్ రాధాకృష్ణన్ గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ 2 times చేశారు కదా. సో వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రీఎలక్షన్. నెక్స్ట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ ఫర్ ఓన్లీ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్, దొరికేశాడు 9 months కాదండి 6 months దొరికేశాడు. చూసారా, ఆన్సర్ ఈజ్ సి.
ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు లుక్ ఇన్ టు ఆల్ ద డిస్ప్యూట్స్ విత్ రిగార్డ్ టు ద ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా కరెక్టే. ఓకేనా. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇది మళ్ళీ చేర్చారు. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఇందిరాగాంధీ గారు ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే వైస్ ప్రెసిడెంటే, అలానే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ ఈజ్ ఆల్ అండర్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఇవేవి కూడా జ్యుడిషియల్ రివ్యూకి పట్టుకోలేని కేసెస్ అని చెప్పి పెడితే, తర్వాత వచ్చిన మొరార్జీ దేశాయ్ గారు గవర్నమెంట్ గుడ్ ఏం కాదని చెప్పేసి మళ్ళీ ఇదే పెట్టారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నో గ్రౌండ్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. అదే మన ప్రెసిడెంట్ కి వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఇన్ కేస్ ఇఫ్ ఇట్ డజంట్ ఫాలో ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇంపీచ్మెంట్ అనేది ఆయన మీద జరగచ్చు. అదే ఇక్కడ నో గ్రౌండ్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. నో గ్రౌండ్ అంటే ఏం చేస్తే వైస్ ప్రెసిడెంట్ ని తీసేయాలి అని లేనే లేదు. అందుకనే ఎప్పటికప్పుడు నో కాన్ఫిడెన్స్ పెట్టుకుంటారు కాంగ్రెస్ గవర్నమెంట్. నో రెజల్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ కెన్ బి మూవ్డ్ అన్లెస్ 21 days అంటున్నాడు, 14 days. సో ఆన్సర్ ఇస్ 2 రాంగ్ కాబట్టి ఓన్లీ 1. The Vice President of India can resign from his office at any time by addressing the resignation letter to. ఎవరికి ఇస్తారండి రెసిగ్నేషన్ లెటర్? ప్రెసిడెంట్ గారికి ఇస్తారు. అదే ప్రెసిడెంట్ ఎవరికి ఇస్తారు? వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్కి, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. During any period when the Vice President of India acts as the President of India to discharge the functions of the President, he shall continue to perform the duties of the office of the Chairman of Council of States. ఒకటేనండి. ఇప్పుడు నేను ముందు మేనేజర్ కింద చేసేవాడిని. ఇన్ కేసు అసిస్టెంట్ మేనేజర్ ఖాళీ అయితే అప్పుడు కూడా అసిస్టెంట్ మేనేజర్ వర్క్ కూడా నేనే చేసేవాడిని. కానీ ఇక్కడ మాత్రం అలా కాదండి. ఇన్ కేసు ఒకవేళ అసిస్టెంట్ మేనేజర్ కానీ మేనేజర్ పని చేస్తూ ఉంటే, ఓకే, అసిస్టెంట్ మేనేజర్ కానీ మేనేజర్ పని చేస్తూ ఉంటే, అంటే అసిస్టెంట్ మేనేజర్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్. మేనేజర్ అంటే ప్రెసిడెంట్ పని చేస్తూ ఉంటే అప్పుడు మాత్రం ఈయన అసిస్టెంట్ మేనేజర్ పనులు చెయ్యక్కర్లేదు. వీళ్ళకి మాత్రం మంచి అన్ని పెట్టుకున్నారు, మాకు మాత్రం సర్లే. సో వైస్ ప్రెసిడెంట్ వెన్ ఎక్సర్సైజింగ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ హీ విల్ నాట్ డూ ద డ్యూటీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఓకేనా. సో షల్ కంటిన్యూ అన్నాడు, తప్పు. ఓకేనా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఓన్లీ ఆర్ ఈస్ కరెక్ట్ అండి. సో ఏ ఈస్ ఫాల్స్, ఆర్ ఈస్ ట్రూ. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయిపోతారు, అప్పుడు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు ఉంటారు? డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో డిప్యూటీ చైర్మన్ కింద ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ సింపుల్గా లేపేద్దాం. ఆర్టికల్ 44 ఏమొస్తుందండి? యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది. మనం ఏం మాట్లాడుకున్నాం? ఓన్లీ 63 నుంచి 71 వరకే కదా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుకున్నాం. మధ్యలో ఏ ఆర్టికల్ ఉంది? ఇది ఒకటే ఉంది. సో ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 66. ఆర్టికల్ 66. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ 2 consecutive terms? ఎవరండి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. హీ సర్వ్డ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఫర్ 2 consecutive terms. వైస్ ప్రెసిడెంట్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఓకేనా. Which of the following articles of the Indian Constitution mentions that the Vice President of India shall be the ex officio chairman? చూసారా, ఎక్స్ అఫీషియో చైర్మన్ అనడానికి మన ఆర్టికల్ 64లో ఉంటుంది, కానీ అది ఇక్కడ ఉందా? లేదు. సో ఆర్టికల్ 89లో కూడా మనకి ఎక్స్ అఫీషియో చైర్మన్ అని రాసి ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. The resolution for removing the Vice President of India can be moved in రాజ్యసభ ఓన్లీ. రెజల్యూషన్ ఓన్లీ రాజ్యసభ. అదే ప్రెసిడెంట్ కి ఐదర్ హౌస్ ఎక్కడైనా అవుతుంది. Who among the following can never became the Vice President of India? చూడండి, గుల్జారీ లాల్ నందా గారు మాట్లాడదాం. వివి గిరి గారు అయ్యారు. జాకిర్ హుస్సేన్ గారు సెకండ్. ఓకే. నెక్స్ట్ బిడి జట్టి గారు, ఈయన ప్రెసిడెంట్ కూడా అయ్యారు. సో ఈ ముగ్గురు కూడా వైస్ ప్రెసిడెంట్స్ అయ్యారు. గుల్జారీ లాల్ నందా గారు ఎప్పుడైతే మన నెహ్రూ గారు చనిపోయారో 1966లో నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఒక 13 రోజులు కంటిన్యూస్గా ప్రైమ్ మినిస్టర్ కింద, అంటే యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయనకి 1997లో భారతరత్న కూడా ఇచ్చారు. ఓకే, అప్పుడు చేశారు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయినప్పుడు కూడా ఈయన ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు. ఓకేనా. సో 13 days అప్పుడప్పుడు కూడా ఉన్నారు.
ఆ తర్వాత ఈయనకి ఇలాగ ఏంటంటే నియర్లీ 100 years ఉన్నారండి, నియర్లీ 100 years బతుకున్నారు ఈయన. ఓకే, 1997లో భారతరత్న ఇచ్చారు ఈయనకి. ఓకే, ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా ఒకటి చెప్పాలంటే జాకిర్ హుస్సేన్ గారు, ఇక్కడ మీకు ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. బేసిక్గా బాగా నేర్చుకోవాల్సినవి కొన్నేనండి. ఏంటంటే చూడండి, వివి గిరి గారు. ఓకే, వివి గిరి గారు వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నారు అండ్ హీ యాక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆల్సో. ఎప్పుడు జాకిర్ హుస్సేన్ గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఉంటూ చనిపోయారు. చనిపోయినప్పుడు వివి గిరి యాక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్. అట్ ద సేమ్ టైం ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు డ్యూరింగ్ ఎమర్జెన్సీ 1977 ఆ పీరియడ్లో చనిపోతే బీడీ జట్టి గారు వెళ్ళి ప్రెసిడెంట్ కింద వ్యవహరించారు. 1997లో 98 ఆ పీరియడ్లో కృష్ణకాంత్ ఈజ్ ద ఓన్లీ వైస్ ప్రెసిడెంట్ హూ డైడ్ ఇన్ ఆఫీస్. So these are the most important articles related to Vice President of India అండి. సో ఈ రోజుతో మనకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్లమెంట్ చాలా పెద్దది వస్తుంది, బట్ చాలా ఈజీగా అయిపోతుంది, పెద్ద కష్టమేం లేదండి. మొత్తం ట్రిక్స్ చెప్తాను ఎలాగ ఏంటి అని. సో ఇప్పటి వరకు కూడా మీరు ఒకవేళ కానీ ముందు లెక్చర్స్ వినకపోతే ఆ లెక్చర్స్ లింక్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంటాయి, ఆ లింక్స్ క్లిక్ చేసి ఆ లెక్చర్స్ అనేవి వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అనేది. చాలా ఇంటర్లింక్స్ అనేవి ఉంటాయి. సో ప్లీజ్ ఫోకస్ మోర్ ఆన్ దిస్. అట్ ద సేమ్ టైమ్ మనకి వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతూ ఉంది బికాజ్ ఐఎమ్ బిజీ విత్ అదర్ వర్క్స్ ఆల్సో. ఎనీవే, that's all for today, guys. Have a happy and healthy life ahead. So చాలా కేర్ తీసుకోండి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఫోకస్డ్గా ఉండండి, హెల్త్ గురించి కేర్ తీసుకోండి. హెల్త్ కనుక డిస్టర్బ్ అయ్యిందంటే మొత్తం పోయిద్ది. సో జాగ్రత్తగా ఉండండి. దట్స్ ఆల్ ఫర్ టుడే, గైస్. బాయ్ ఫర్ టుడే. బాయ్.